మా సొంతం మావా మా సొంతం మావా. మరి మీనాక్షి కాలేజీ ఫిగరు మా సొంతం మావా మా సొంతం మావా. లైలా బీకామ్ ఎవరి సొంతం మావా? మా సొంతం మావా మా సొంతం మావా. సాఫ్ట్వేర్ ఫిగర్లు ఎవరి సొంతం మావా? మా సొంతం మావా మా సొంతం మావా. నిర్మలా ఆంటీ ఎవరి సొంతం మావా? నా సొంతం మావా. నీ సొంతం మావా నీ సొంతం మావా. అరుంధతి ఆంటీ ఎవరి సొంతం మావా? మా సొంతం మావా నీ సొంతం మావా. కనకాంబరం ఆంటీ ఎవరి సొంతం మావా? మావా మా సొంతం మావా. స్టెల్లా మ్యారీస్ ఎవరి సొంతం మావా? మా సొంతం మావా మా సొంతం మావా. మరి ఈ ముద్దమ్మ ఎవరి సొంతం మావా? మా సొంతం మావా మా సొంతం మావా. కండక్టర్ వీళ్ళేమీ అడగవా? ఏంటి అల్లరి చేస్తున్నారు? కూర్చోలా. ఆ తర్వాత మేము నీకు ఏం లోదాల్సి వస్తుంది. చెప్పొచ్చాడు పెద్ద పోటుగాడు. నువ్వు పాడు మామా, ఆడేం చేస్తాడో చూద్దాం. కండక్టర్ కూతురు ఎవరి సొంతం మామా? మూతి పగలు కొట్టుకున్నావు. ఊదు ఊదు. హలో, కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ గణేష్ ప్లీజ్? గణేష్ మాట్లాడుతున్నాను. మీరెవరు? టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఎస్ఐని మాట్లాడుతున్నాను. పోలీస్ స్టేషన్ నుంచా? చెప్పండి సార్. మీ అబ్బాయి పేరు సిరీనే కదా? అవును. అతన్ని ఇక్కడ స్టేషన్లో పెట్టాం. ఎందుకు? బస్ కండక్టర్తో గొడవ పెట్టుకొని కండక్టర్ మీద మీ అబ్బాయి చేయి చేసుకున్నాడు. అతని ముక్కు ముఖం పగిలిపోయింది. అవునా? అవును సార్, అందుకే స్టేషన్లో కూర్చోబెట్టాం. పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఒక పోలీస్ వాళ్ళతో మాట్లాడారగను. ఈరోజు నీ కొడుకు నన్ను పోలీస్ స్టేషన్ రప్పించాడు. ఇదంతా నువ్వు పెట్టిన కారం. సరే కోప్పడకండి. వీడు కొట్టడం తప్పే, కాదండం లేదు. ఆ కండక్టర్ మాత్రం అలా మాట్లాడొచ్చా? ఏంటి ఎలా మాట్లాడాడు? నువ్వు చూసావా? నీ కొడుకు చెప్పింది విని నువ్వు మాట్లాడుతున్నావు. యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? సరే, నీ కొడుకు చెప్పింది పక్కన పెడదాం. దానికి దొరగారు చేయి చేసుకుంటాడా? దానికి ఇంత ఖర్చు పెట్టి కరాటే నేర్చుకున్నాడా? కరాటే నేర్చుకోవడానికి నేనేం ఖర్చు పెట్టలేదు. నోర్మోయ్. నీ అమ్మని ఏమార్చి డబ్బులు పట్టుకుపోవటం నాకు తెలీదా? నెల నెల వాడికి 1000 రూపాయలు ఇచ్చావే, ఒకసారైనా నాకు చెప్పావా? అమ్మ కొడుకు నన్ను ఎర్రి వెదవని అనుకున్నారా? ఇదిగో చూడు, ఈ రోజు నుంచి ఇవన్నీ వదిలేయమను. ఊరికేనే కూర్చొని తిని తిరగటం కాదు, ఏదైనా మంచి ఉద్యోగం చూసుకోమను. ఎన్ని రోజులు వీడిని కూర్చోబెట్టి మేపుతాం? ఓ, రోషం పొడుచుకొచ్చిందే. అయ్యగారికి 10 పైసలు సంపాదించడం తెలీదు, రోషం మాత్రం తెలుసు. చేతి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారు. ఏమైందిరా? ఎందుకలా మూడౌట్లో ఉన్నావు? నాకు అర్జెంటుగా ఒక ఉద్యోగం కావాలి. నేను నీతో చెప్పాను కదరా, మా ఎస్టేట్లో అసిస్టెంట్ మేనేజర్ గానో సూపర్వైజర్ గానో పని ఇప్పిస్తానని. మరి నువ్వే వద్దన్నావు. రేయ్, నేను అక్కడ అడ్జస్ట్ అవ్వలేనురా. నాకు ఈ ఊళ్ళోనే కావాలి. ఏంట్రా, మీ నాన్న తిట్టాడా? చెప్పిన అర్థం చేసుకోడరా ఆయన. ఒరే ఇలా చూడు, నీ పాటికి నువ్వు తలుపులు తెరిచేసి ఎక్కడికి వెళ్ళిపోకు. వెళ్ళేటప్పుడు తాళం వేసి జాగ్రత్తగా తాళం చెవి పట్టుకెళ్ళు. సరే. వద్దొద్దు, తాళం చెవి నువ్వు పట్టుకెళ్తే ఎక్కడైనా పడేస్తావు. ఎదురింట్లో ఇచ్చి వెళ్ళు, సరేనా? అమ్మా, పొద్దు నుంచి ఒక 100 సార్లు చెప్పుంటావమ్మా. నేనేం చిన్నపిల్లాన్ని కాదు కదా, నాకు తెలుసు ఏం చేయాలో. తర్వాత సచివత్వం అన్నీ చెప్పాను. పొద్దున్నే 6 గంటలకు వస్తుంది. అంట్లు తోమి బట్టలు ఉతికి ఆరేస్తుంది. టిఫిన్ భోజనం ఏం కావాలో చెప్తే చేసి పెడుతుంది. అర్థమైందా? సరే సరే. ఆ బ్యాగ్ నీపు. మేము రావటానికి వారం 10 రోజులు అవుతుంది. అప్పటి వరకు ఇదిగో ఈ డబ్బుని ఖర్చులకు పెట్టుకో. తర్వాత ఎల్లుండి నీ ఇంటర్వ్యూ ఉంది, మర్చిపోలేదు. నాకు గుర్తుంది.
ఎవరు? నేనేరా సీనుని. ఒంటరిగానే వచ్చావుగా? యా. రా, లోపలికి రా. ఇలా కూర్చొని వస్తాను. ఎవరు? తులసిని, సచివతి గారి అమ్మాయిని. అమ్మ కొంట్లో బాగోలేదు, నన్ను పనికి పంపింది. ఎక్కడికి? ఇక్కడికే. రా లోపలికి రా. టీయా, కాఫీ? అయ్యో, ఏమడిగా? టీయా, కాఫీయా? ఏదో ఒకటి. సరే. ఇవన్నీ ఉతకాలి కదా? అవును. పేపర్ తలకిందులుగా ఉంది. ఉదయాన్నే నిద్రమత్తతో తలుపు తీగానే లంగావుణిలో నువ్వు ఉన్నావు. ఎవరో అనుకున్నాను, అసలు గుర్తుపట్టలేకపోయాను. నేను గుర్తుపట్టలేకపోయాను. గెడ్డం మీసం పెరిగి బాగా పెద్దోడు అయిపోయావు. కానీ ఒకటి. ఏంటి? చిన్నప్పట్లాగే కర్రపుల్లలా ఉన్నావు. అది నువ్వు చదువుకోవడానికి మీ తాతగారింటికి వెళ్ళావే, ఎన్నేళ్ళయింది? అది నేను 4వ తరగతి చదివి వెళ్ళాను. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాశాను. ఓ, అప్పుడు
8 ఏళ్ళు అయిందా? హా, మధ్యలో నువ్వు ఒక్కసారి కూడా రాలేదు ఇక్కడికి. సంవత్సరం అమ్మే వచ్చి చూసి వెళ్తుంది. అయితే మరి అక్కడే నువ్వు పెద్ద మనిషి. హా? ఏం లేదు. అక్కడే. అవును, ఇంకా నువ్వు తన్నులు తింటున్నావా? ఎవరి దగ్గర? ఇంకెవరి దగ్గర? మీ నాన్న దగ్గర. లబోదిబ్బమంటూ ఫ్లాట్ చుట్టూ పరిగెడతావు. తులసి, ఇంకా అవన్నీ గుర్తుపెట్టుకున్నావా? మరి నీకోటి తెలుసా, ఒకరోజు మీ నాన్న నిన్ను తంతున్నప్పుడు నేను అక్కడే బాత్రూమ్కి వెళ్ళిపోయాను. ఓ ఓ ఇప్పుడు అర్థం అవుతుంది. ఏంటి? వద్దులే, ఎందుకు? చెప్పొచ్చు కదా. లేదు తులసి, అప్పుడు నువ్వు అలా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు లైట్గా నాకు ఆ స్మెల్ వచ్చేది. ఓయ్, నేను నిజమేగా చెప్పాను. తమరికి పెద్ద శుచి శుభ్రత ఎక్కువని స్కూల్ బస్లో ఒకరోజు టాయిలెట్కి వెళ్ళిపోయావు, గుర్తులేదా? వ్యాక్, బస్ అంతా కంపు కంపు. దేవుడా దేవుడా. సరే, ఏం టిఫిన్ చేయమంటావు? ఎందుకు నుంచున్నావు? కూర్చో. పర్లేదులే. కూర్చోమన్నానా? శ్రీను కాలేజ్ అయిపోయిందా? 1 year అయింది. ఇప్పుడు ఉద్యోగం వెతుకుతున్నా. ఏంటి? ఏం లేదు, చిన్నప్పుడు నువ్వేమవుతావని ఎవరైనా అడిగితే రైలు బండి నడుపుతాననేవాడు కదా, ఇప్పుడు కూడా ఆ పని కోసమే ట్రై చేస్తున్నావా? నేనే మర్చిపోయాను. నువ్వు అవన్నీ భలే గుర్తుపెట్టుకున్నావే. చిన్నప్పుడు నువ్వేదైనా తింటే సగం తినేసి నాకు ఇచ్చేవాడివి. చిన్నప్పుడు బ్లేడ్తో నా వేలు కోసుకున్నప్పుడు భయపడి నాకు కట్టుకట్టావు. ఓసారి నువ్వు నన్ను మేడ మీద నుంచి తోసేసినప్పుడు తలకి దెబ్బ కూడా తగిలి రక్తం వచ్చింది, అది గుర్తుంది. సైకిల్ తొక్కడం నేర్పించావు. ఇంకా మా నాన్న చనిపోయినప్పుడు నేను బాగా ఏడ్చాను, అప్పుడు నువ్వు నా చేయి పట్టుకుని నా పక్కనే కూర్చుని ఓదార్చావు. ఇలా ఎన్నో. ఏదో మొన్న జరిగినట్టుంది కదా.